నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు బై శ్రీదేవి. ఈరోజు మన వీడియోలో మురుకులని చూపించబోతున్నానండి. మురుకుల పిండిని ఈ విధంగా కలుపుకుంటే నూనె పీల్చకుండా చాలా టేస్టీగా, కమ్మగా ఉంటాయి. మనకి 2, 3 నెలల పైనే నిల్వ కూడా ఉంటాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్ గానీ, ఒక ప్లేట్ గానీ పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ తోటి గానీ, కప్పుతోటి గానీ పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. 3 గ్లాసుల వరకు పొడి బియ్యం పిండిని కొలిచి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు శనగపిండిని తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూను కారం వేసుకోవాలండి. ఒక అర స్పూన్ వరకు వాము లేదంటే నువ్వులనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కరిగించిన వెన్నని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇలా వెన్న ప్లేస్‌లో నూనె కూడా వేసుకోవచ్చండి. నూనె కూడా గోరువెచ్చ చేసుకొని వేసుకోవాలండి. వెన్న వేయడం వలన మురుకులు కమ్మగా చాలా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 3 గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటే, ఒక గ్లాసు శనగపిండి కొలత కరెక్ట్‌గా సరిపోతుందండి. క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. పిండి మరీ జారుగా కాకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి. ఎంత ఎక్కువ క్వాంటిటీలో చేసినా ఇదే రేషియోలో మనం పిండి తీసుకుంటే జంతికలు లేదంటే మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయండి. మనకి 2, 3 నెలల పైనే నిల్వ కూడా ఉంటాయి. సంక్రాంతి పండుగ వస్తుంది కదండీ! మురుకులని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటాయి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళైతే ఛానల్‌లో ఉండే వీడియోస్‌ని ఒకసారి చూసి, వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు జంతికలు వేసుకోవడానికి జంతికల ప్లేట్‌లో మురుకుల ప్లేట్‌ని పెట్టుకొని చుట్టూ నూనె రాసుకోవాలి. ఇలా నూనె రాయడం వలన జంతికలు నూనెలోకి చాలా ఈజీగా వస్తాయండి. ఇప్పుడు జంతికల గొట్టానికి సరిపడినంత పిండి ముద్దని తీసుకోవాలి. మరీ టైట్‌గా కాకుండా తేలికగా పిండి ముద్దననేది జంతికల గొట్టంలోకి తీసుకోవాలండి. మరీ నొక్కిపెట్టి తీసుకోకూడదు. ఇప్పుడు మిగిలిన పిండి పొడి ఆరిపోకుండా ఈ విధంగా మూతతోటి కవర్ చేసుకోవాలి. కొత్తగా చేసేవాళ్ళైతే గరిటెని తిప్పి ఈ విధంగా జంతికలని తయారు చేసుకుని, ఆ తర్వాత నూనెలోకి ఫ్రై చేసుకోవచ్చండి. లేదంటే డైరెక్ట్‌గా నూనెలోకైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా వేడిగా ఉండగా జంతికలని వేసుకోవాలి. ప్యాన్‌కి సరిపడినన్ని జంతికలను వేసుకుని, మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే సమానంగా వేగుతాయండి. ఇవి గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి. బటర్ వేయడం వలన కమ్మగా చాలా బావుంటాయి. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లాగా తినొచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకి 2, 3 నెలల పైనే నిల్వ కూడా ఉంటాయి. ఈ విధంగా మంచి రంగొచ్చిన తర్వాత ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండీ! ఎంతో సింపుల్‌గా మురుకులు లేదంటే జంతికలు ఏ విధంగా తయారు చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.